అయితే వాటర్ ఫెసిలిటీ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. అదేవిధంగా రూమ్ అట్మాస్ఫియర్ కావచ్చు, రూమ్ క్లీనింగ్ అనేది కూడా చాలా నీట్‌గా ఉంటది ఈ లాడ్జ్‌లో. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గాయ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి హోటల్ గురించి అయితే వ్లాగ్ చేయబోతున్నా. ఇది ఎక్కడంటే బాపట్లలో ఉంటుంది. ఎవరైతే బాపట్ల ఈ సూర్యలంక బీచ్ కావచ్చు, అదేవిధంగా బాపట్లకి ఏదన్నా మీ వెకేషన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా నేనైతే మీకు ఈ హోటల్ని అయితే సజెషన్ చేస్తాను. చాలా చీప్ అండ్ బెస్ట్ రూమ్ అనే నా అభిప్రాయం. ఒకసారి మీరు ఈ రూమ్ లోపల కానీ చూసినట్లయితే ఈ బెడ్ కావచ్చు, అదేవిధంగా రూమ్ క్లీనింగు, దాంతోపాటు హౌస్ కీపింగు, ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి, ఇది ఏసీ రూమ్ అనమాట. జస్ట్ 1700 మాత్రమే. కానీ ఈ 1700కి మీరు ముగ్గురు ఉండొచ్చు. ముగ్గురు వరకు మీకు ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఒక్కరికి అవసరం లేదు. ఒక్కరొచ్చినా ముగ్గురొచ్చినా 1700 పర్ డే రెంటు. సో ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్తో వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ బాపట్ల ఏరియాలో నేనైతే మీకు ఈ హోటల్ అయితే సజెషన్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఈ కబోర్డ్, మీ డ్రెస్సులు ఇక్కడ మీ కబోర్డ్లో కావాలంటే డ్రెస్సులు పెట్టుకోవచ్చు, మీ బ్యాగులు పెట్టుకోవచ్చు. అంతా మనకి ఇంట్లో అయితే ఏ విధంగా అయితే రూమ్లు ఉంటాయో ఆ విధంగా నీట్గా. ఇక్కడ హౌస్ కీపింగ్, ముఖ్యంగా హౌస్ కీపింగ్ గురించి మాట్లాడుకోవాలి. చాలా బాగుంటుంది హౌస్ కీపింగ్. ఎప్పటికప్పుడు రూమ్ క్లీన్ చేస్తూ ఉంటారు. బెడ్లు కూడా ఫ్రెష్గానే వాష్ చేసి ఫ్రెష్గానే ఉంచుతూ ఉంటారు అనమాట. కాబట్టి ఎవరైనా సరే మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఏదైనా వెకేషన్ కోసం వచ్చినప్పుడు, ఇన్ కేస్ మీరు బాపట్లలో స్టే చేయాలి అనుకుంటే ఈ హోటల్ని అయితే నేను సజెషన్ చేస్తాను. ఈ హోటల్ పేరు వచ్చేసి బాపట్ల ఈకో గెస్ట్ హౌస్. ఇది బాపట్ల బస్ స్టాండ్కి దగ్గరలోనే. మీరు బాపట్ల బస్ స్టాండ్కి వచ్చేసి అక్కడ నుంచి మీరు మ్యాప్లో కొట్టారనుకోండి, మీకు ఈజీగా జస్ట్ ఒక 200 మీటర్ల మీకు వాకబుల్ డిస్టెన్స్లో ఇది మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇది మెట్లు చూడండి, మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా సైడ్లో ఈ ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు, చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. మీరు కొంచెం రేట్ ఏదన్నా కొంచెం ఎక్కువగా అనిపించినా కూడా పర్వాలేదు. ఖచ్చితంగా ఒక ఇద్దరు లేదా ముగ్గురు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ లాడ్జ్ని అయితే మీరు, లేదంటే ఈ హోటల్ని అయితే మీకు సజెషన్ చేస్తున్నా. డెఫినెట్గా దీంట్లో మీరు రూమ్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు చాలా ప్రశాంతంగా ఫ్రీగా ఉంటుంది. ఎవరైతే వీడియో చూస్తున్నా ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి.